నమస్తే. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ట్రైగర్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లా నాయక్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ ఇంటర్వ్యూ ఒక 2 రోజుల కిందటనే చేద్దాం అనుకున్నాం, బట్ సమయం కుదరలేదు. సో ఎప్పుడైతే దీక్షా దివాస్ పేరిట బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని కామెంట్ చేసిండో, సో అప్పుడే బెల్లా నాయక్ గారి రియాక్షన్ తీసుకుందాం అనుకున్నాం, బట్ కుదరలేదు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చావు నోట్లో తలకాయ పెట్టి కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చిండు. కేసీఆర్ అనే 3 అక్షరాలు లేకపోతే వాళ్ళ తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడేది కాదంటూ కేటీఆర్ మాట్లాడారు. సో మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే, మీరు తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి. కేటీఆర్ చెప్పిన మాటలు నిజమే అంటారా? ఇక వాళ్ళ అయ్య కొడుకులో ఒకనోడు పడుకోకుంటే మందిని పొగుడుతారు అని వాళ్ళు. ఇప్పుడు 1200 మంది ఎట్లా ఎందుకు చచ్చిపోయారు మరి? వాళ్ళ అయ్యే సావు నోట్లో తలకాయ పెట్టిండు కదా, వీళ్ళంతా కాళ్ళు పెట్టిరా? వీళ్ళు ప్రాణాలు ఇచ్చేసినోడు గొప్పోడా, ప్రాణం ఇవ్వడానికి నటించినోడు గొప్పోడా? మరి 1200 మంది ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు మరి? కేసీఆర్ తలకాయ నోట్ల సావు నోట్ల తలకాయ పెడితే. కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో పాత్ర 5% మాత్రమే. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసినటువంటి మూమెంట్ తెలంగాణ ప్రజలు చేసిండ్రు. కేసీఆర్కు దమ్ముంటే, కేటీఆర్కు దమ్ముంటే, టీఆర్ఎస్ పార్టీలో ఎవ్వడన కానీ వాళ్ళ మేధావి బృందం అనుకునేటోళ్ళతో సహా దీని మీద బహిరంగ చర్చకు వస్తే నేను సిద్ధంగా ఉన్నా. ఏ రోజు ఎవరు ఏ పాత్ర నిర్వహించిండ్రు, కేసీఆర్ చేసినటువంటి ద్రోహం ఏంది తెలంగాణ ఉద్యమానికి, 4 సంవత్సరాల ముందే రావాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రం 2014 దాకా పోస్ట్ పోవడానికి కారణం ఏంటి అన్నీ మాట్లాడుకుందాం. 2006లోనే వచ్చే తెలంగాణ 2014కు పోవడానికి జరిగినటువంటి కుట్రలో తన స్వార్థం కోసం కేసీఆర్ అడ్డం పడ్డటువంటి పరిస్థితి నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాయని రమ్మని చెప్పు. సాగు నోట్లో తలకాయ పెట్టలేదు, చచ్చిపోయారు. వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, వీళ్ళ ఆస్తుల కోసం, ఆందోళన బెదిరించి పైసలు వసూలు చేయడం కోసం తెలంగాణ ఉద్యమాన్ని వాడుకొని వ్యక్తిగత ప్రయోజనాలు పొందిండ్రు. ఆ పరిస్థితి నుంచి మాకు ఆ రోజు ఎందుకు చెప్పలేదు ఇవన్నీ అంటే, రాష్ట్రం సాధించుకోవడం ముఖ్యమైంది కాబట్టి, రాష్ట్ర సాధనే ప్రధానమైనటువంటి ఎజెండా కాబట్టి, దానికోసం 69లోనే 300-400 మంది చచ్చిపోయినటువంటి పరిస్థితి ఉంది. లక్షలాది మంది తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతూ ఉంది. ముందు అంతర్గత సమస్యల మీద దృష్టి పెడితే నష్టం జరుగుతుంది. ఆందోళనలతో గెలవాలంటే ముందు కనీసం తెలంగాణ ఉద్యమకారులంతా ఐక్యంగా, తెలంగాణ కోసం మాట్లాడుతున్న వాళ్ళంతా ఐక్యంగా ఉండాలనేటటువంటి ఒక యాంగిల్ చూపించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆగినాం. అందుకనే ఒక పార్టీ పెట్టుకున్నాడు. కేసీఆర్ చేసిన పని ఏంటంటే ఒక పార్టీ పెట్టుకున్నాడు. ఆ పార్టీ పేరు మీద 6 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టిండు. ఆ మీటింగ్ల పేరు మీద ఆందోళన బెదిరించి పైసలు వసూలు చేసుకున్నాడు. ఎమ్మెల్యే ఎంపీ పదవులు తీసుకున్నాడు. తెలంగాణను వాడుకున్నాడు తప్ప తెలంగాణ ఉద్యమాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎదగడం కోసం వాడుకున్నాడు తప్ప తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది ప్రజలు. తెలంగాణ ఉద్యమానికి త్యాగం చేసింది ప్రజలు. తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ కులాలు, ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ప్రజలు. 2009 ప్రకటన వచ్చేదాకా అగ్రకులాలు కూడా తెలంగాణ ఉద్యమంలో నిమిత్త మాత్రంగానే ఉన్నాయి. దీన్ని నడిపించింది విద్యార్థులు, ప్రధానంగా ఉద్యోగులు. స్వామిగౌడ్ బతికే ఉన్నాడు కదా, అడగండి స్వామిగౌడ్ను. తెలంగాణ ప్రకటన వచ్చే వరకు తెలంగాణ ఉద్యమంలో, డిసెంబర్ 9 ప్రకటన వచ్చే వరకు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఏంది, ఉద్యోగ సంఘాల పాత్ర ఏంది, విద్యార్థుల పాత్ర ఏంది, మేధావుల పాత్ర ఏంది, జర్నలిస్టుల పాత్ర ఏంది, ఎన్ని సంఘాలు ఏర్పడి ఉద్యమాన్ని నడిపించినాయి అని టీఆర్ఎస్కు సంబంధం ఉన్నదా వాటితోని? ఆ ఏర్పాట్లో టీఆర్ఎస్ భాగస్వామ్యమే ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ, అందుకనే అంటున్నాను 5% వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉన్నది, అంతకంటే ఎక్కువ లేదు. దీన్ని కొట్లాడింది, దీన్ని నిలబెట్టుకున్నది తెలంగాణ సబ్బండ వర్గాల సమాజం. దీన్ని గుర్తించింది కేంద్ర ప్రభుత్వం, సోనియా గాంధీ. ఆమె బిల్లు పెట్టి సహకరించింది, మాట ఇచ్చిన కాబట్టి నిలబెట్టింది. ఆ మాటను వెనక్కి పోకుండా నిలబెట్టుకోవడంలో పాత్ర పోషించింది సమాజం. కుల సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు, విద్యార్థులు వాళ్ళు అద్భుతమైనటువంటి పాత్ర నిర్వహించారు. ద్రోహం చేద్దాం అనుకున్నా చేయనటువంటి పరిస్థితిని క్రియేట్ చేసిండ్రు. ఎందుకంటే 69 ఉద్యమ అనుభవాలు ఉన్నాయి. 69లో జరిగినటువంటి ఉద్యమంలో ఏక వ్యక్తి నాయకత్వంలో అప్పజెప్తే తెలంగాణ రాష్ట్రాన్ని అమ్ముకున్నటువంటి స్థితి ఉంది ఉద్యమాన్ని. మొన్న ఏక వ్యక్తి నాయకత్వంలో అప్పజెప్పకుండా డీసెంట్రలైజేషన్ మూమెంట్ను నడిపించినాం. ఒక కేంద్రం లేదు తెలంగాణ ఉద్యమానికి, ప్రతి ఇల్లు ఒక కేంద్రకంగా మార్చినాం. దాని వెనకాల ఒక రాజకీయ వ్యూహాన్ని మేము పెట్టుకున్నాం. దాని ప్రకారం మేము అచ్చిమైనాం. మాకెందుకంటే అందుకనే కేసీఆర్ మోడల్ ఏమన్నాడు, టీఆర్ఎస్ పార్టీ పెట్టిన రోజు 17 ఎంపీలు 100 ఎమ్మెల్యేలు గెలిస్తే తెలంగాణ రాష్ట్రం వస్తుంది అన్నాడు. తెలంగాణ రాష్ట్రం రాకముందు కేసీఆర్ పార్టీ 17 ఎంపీలు 100 ఎమ్మెల్యేలు గెలిచిందా? మరి ఎట్లకెళ్ళి వచ్చింది రాష్ట్రం? కేసీఆర్ పోరాటం చేయలే, నటించిండు. ఆయన పార్టీ 100 ఎమ్మెల్యేలు గెలవలే, 17 ఎంపీలు గెలవలే. రాజకీయ అనివార్య స్థితి నుంచి రాలే, పొలిటికల్ కంపల్షన్తోనే వస్తుందన్నాడు.
మేము పొలిటికల్ కంపల్షన్ కాదు, పొలిటికల్ రాజకీయ అనివార్య స్థితిని క్రియేట్ చేయాలి, అది ఉద్యమం ద్వారా చేయాలన్నాం. ఆ ఉద్యమం ద్వారా చేయాలనే దానికి గద్దర్ నాయకత్వం వహించిండు. కాబట్టి గద్దర్ మోడల్లో తెలంగాణ వచ్చింది తప్ప కేసీఆర్ మోడల్లో తెలంగాణ రాలే. గద్దర్ మోడల్లో ప్రజలు నిలబడ్డారు. గద్దర్ మోడల్ ఏదైతే ఉందో రాజీ లేని ప్రజా ఉద్యమం అనే మోడల్కు ప్రజలు నిలబడ్డారు. ఆ రాజీ లేని ప్రజా ఉద్యమం ద్వారానే కేంద్ర ప్రభుత్వాన్ని మనం కన్విన్స్ చేయగలుగుతాం అనుకున్నాం, కన్విన్స్ చేసినాం. దానికి తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి, తెలంగాణ మహాసభ, తర్వాత కాలంలో తెలంగాణ సంఘర్షణ సమితి, తెలంగాణ ఉద్యమకారులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీసు వీళ్ళు కన్విన్స్ చేయగలిగారు. ఢిల్లీలో ఉన్నటువంటి అన్ని పార్టీలను కన్విన్స్ చేయడంలో వీళ్ళు సక్సెస్ అయింది. కేసీఆర్ కాదు, కేసీఆర్ దాన్ని వాడుకోవడానికి ఉపయోగపడ్డాడు. అందుకని ఆయన సావు నోట్లో తలకాయ పెట్టలే, బోటిన వేలు కూడా పెట్టలే. ఇప్పుడు ఆయన నిరాహార దీక్ష చేసిరని చెప్తా ఉన్నాడు. నవంబర్ 9వ తారీఖు నాడు నిరాహార దీక్ష మొదలుపెట్టాడు. 30వ తారీఖు నాడు ముగించాడు కదా, డైరెక్ట్గా లైవ్ పెట్టుకొని ముగించి తర్వాత ఆయన దిష్టి బొమ్మను ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ విద్యార్థులు నేనే కదా సాక్ష్యం తగలబెట్టిస్తే ఇదే రాజారాం యాదవ్ కదా ఆడ జేఏసీ కన్వీనర్ ఆ రోజు తగలబెట్టిన తర్వాత తన క్రెడిబిలిటీ ఎక్కడ పోతుందో, తన నాయకత్వం ఎక్కడ ఎగిరిపోతుందో అని చెప్పి భయపడి నేను కంటిన్యూ చేస్తున్నా అన్నాడు. ఆడికెళ్ళి తీసుకొచ్చి నిమ్స్లో పడేసిర్రు. రోజు విటమిన్స్, మినరల్స్, ఫైబరు, ఫ్యాటు, ప్రోటీన్ ఇవన్నీ ఇంజక్షన్ వేసుకున్నాడు కదా. అంటే ప్రతి మనిషి జీవించడానికి కావాల్సినటువంటి పోషకాహార పదార్థాలని ఇంజక్షన్ ద్వారా తీసుకుంటూ అది 300 సంవత్సరాలు అట్లా చేసినా ఎవడు చావడు. నోటితోన ఆహారం తీసుకోవాలి, ఇంజక్షన్తోనైనా తీసుకోవచ్చు, లేకుంటే ట్యాబ్లెట్స్తోనైనా తీసుకోవచ్చు. కేసీఆర్ ఇంజక్షన్తో తీసుకున్నాడు. ఇంజక్షన్తో విటమిన్స్, మినరల్స్ రోజు వేసుకున్న తర్వాత ఎట్లా చేస్తాడు ఆయన? ఏదో నాలుక పెట్టిండు, కాలు పెట్టిండు, తలకాయ పెట్టిండు అని కొడుకు మాట్లాడతాడు. ఇది తెలంగాణ ఉద్యమకారులను అవమానం చేయడం తప్ప ఏం కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు. కేంద్రంలో ఉన్నటువంటి సోనియా గాంధీ దీన్ని గుర్తించి గౌరవించింది. ఇది దీనివల్ల వచ్చింది. కేసీఆర్ పాత్ర ఉంది, 5% ఉంది. తెలంగాణ ఉద్యమంలో తన అవసరాల కోసం చేసినటువంటి పని వల్ల కూడా, తన స్వార్థం కోసం చేసినప్పటికీ అది రికార్డ్ అవుతుంది కదా. స్వార్థం కోసం కూడా కొంత పని చేయాల్సి వస్తుంది. ఆ స్వార్థం కోసం చేసినటువంటి పనిలో భాగంగా ఆయన చరిత్ర రికార్డ్ అయింది తెలంగాణ ఉద్యమంలో. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తాము, అక్కడ అసలు సిసలైన ఒరిజినల్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం అనేది కేటీఆర్ స్టేట్మెంట్. ఒక కాంగ్రెస్ పార్టీ నేతగా ఏం చెప్తారు? రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించే ఛాన్స్ ఉందా? దమ్ముంటే రాజీవ్ గాంధీ అక్కడ ఆ విగ్రహాన్ని టచ్ చేసి చూడమని చెప్పు. తెలంగాణ ప్రజలు కేటీఆర్ కాలు చేతులు తీసేస్తారు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే. అంటే నిన్నటిదాకా శల్య బొమ్మ పెట్టుకొని తిరిగినరు. ఇప్పుడు ఆ శల్య బొమ్మ వద్దు, ఇప్పుడు ఇంకో ఒరిజినల్ విగ్రహం అనుకుంటారు వాళ్ళు. అంటే నిన్నటిదాకా పెట్టింది డూప్లికేట్ విగ్రహం అనే కదా మేము చెప్పేది. ఒరిజినల్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆల్రెడీ సెక్రటరియట్లో పెట్టినాం. నేను అడుగుతున్న కేటీఆర్, 1200 మంది చచ్చిపోతే 1200 మంది అమరవీరుల పేర్లను గుర్తించడానికి చేతగాని వాళ్ళు మాటలు చెప్తే ఎట్లున్నాయను? 1200 మంది అమరవీరులను కనుక తీసుకొచ్చి వాళ్ళ బొమ్మలు పెడితే కేసీఆర్, కేటీఆర్ వీళ్ళంతా దొంగలు, వీళ్ళు నటించిండ్రు, ఒరిజినల్గా చచ్చిపోయారు వీరు అని చెప్పి భవిష్యత్ చరిత్రలో రికార్డ్ అవుతుందని భయంతో కదా తెలంగాణ ఉద్యమకారులు మీ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ ఎందుకు ఎలాగొట్టిరే? అంత బ్రోకర్లను తీసుకొచ్చి ఎందుకు పెట్టుకున్నాడు మీ అయ్యా? ఎందుకంటే నేను కొట్లాడినా అని చెప్తారు ప్రతి తెలంగాణ ఉద్యమకారుడు. మీకు నచ్చదు అది. కేసీఆర్ కొట్టాడిన అని చెప్పేటటువంటి వాళ్ళు కావాలి. కేసీఆర్, కేటీఆర్ రేపు పుడితే నీ కొడుకు కూడా కొట్టాడిన అని చెప్పేటోడు కావాలి. అంతే జోకెట్టోడు కావాలి. పని చేయనోడు కూడా చేసినని చెప్పేటోడు కావాలి. ఉద్యమకారులను పక్కన పెట్టారు. అది టీఆర్ఎస్ పార్టీ అయిపోయింది. దాని చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయింది. బీఆర్ఎస్ అనేటటువంటి పార్టీ లేదు. దానికి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంకో సంవత్సరం కేటీఆర్ నాయకత్వం వస్తే క్లోజ్ అవుతుంది. దాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది ఆయన చూస్తే. పోయి మీ అయ్య దగ్గర కూర్చొని ఏమైనా నేర్చుకో బాబు. మీ అయ్య ఎక్కడ కాకుండా కనీసం మీ అయ్యనన్నా నేర్పియమంటే నేర్పిస్తాడు ఎట్లా రాజకీయాలు చేయాలో. నాయనం పట్టిస్తాను నువ్వు. మీరు అధికారంలోకి వచ్చి కూడా 2 ఏళ్ళు అయింది. ఉద్యమకారులకు 250 గజాల జాగా కావచ్చు, వాళ్ళని ఆదుకుంటామని చెప్పారు. మీరు ఒక ఉద్యమకారుడే. ఈ 2 ఏళ్ళ ప్రజోత్సవాలు ఏవైతే ప్రజా పాలన దినోత్సవాలు చేస్తూ ఉన్నారు, ఇందులో ఏమైనా అనౌన్స్మెంట్ వస్తుందా? ఈ ఉద్యమకారులకు ఏమైనా తీపి కబురు ఉండే ఛాన్స్ ఉంటుందా ఈ డిసెంబర్ నెలలో? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 15 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రైడ్ను నిలబెట్టే పని మేము మొదలుపెట్టినాం. తెలంగాణ ఐడెంటిటీని ఎక్కువ ఖతం చేసిండు కేసీఆర్ కుటుంబ ఐడెంటిటీ తెలంగాణ ఐడెంటిటీగా నమ్మించే ప్రయత్నం చేసిండు ఆయన. కానీ మేము అట్లా చేయట్లేదు. ముందు తెలంగాణను ఒక ప్రజాస్వామ్య రాష్ట్రంగా ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం చేసినాం. అందులో భాగంగా తెలంగాణకు ప్రైడ్ ఎట్లా ఏర్పడుతుంది? ఆత్మగౌరవంతో ఏర్పడుతుంది. గద్దర్ పేరు మీద సినిమా ఫంక్షన్ల అవార్డును ఏర్పాటు చేసి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినాం. జయ జయ తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా అఫీషియల్గా డిక్లేర్ చేసుకున్నాం. ఎందుకు కేసీఆర్ చేయలేకపోయింది ఆ పని? తెలంగాణ ప్రైడ్ కదా. చాకలి ఐలమ్మ, వీరనారి చాకలి ఐలమ్మ పేరుతో యూనివర్సిటీ మొదలుపెట్టినాం. మహిళా యూనివర్సిటీని మొదలుపెట్టినటువంటి పరిస్థితి. తెలంగాణకు ప్రైడ్ అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లతో అభివృద్ధి చేసేటటువంటి ప్రణాళికకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణలో
నడిపించినట్టు పార్టీలకు అతీతంగా సిద్ధాంతాలకు అతీతంగా ఏ నిర్మాణంలో రాజకీయ నిర్మాణంలో ఉన్నా తెలంగాణ కోసం ఎవరైతే ముందుకొచ్చి కొట్టాడిరో వాళ్ళందరినీ 9 మందిని గుర్తించి రాష్ట్ర స్థాయిలో వాళ్ళని సన్మానం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని స్వయాన సెక్రటరియట్ సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి చరిత్ర ఈ 2 సంవత్సరాల కాలం. 2 సంవత్సరాలు ఇంత తక్కువ పీరియడ్లోనే ఇన్ని యాక్టివిటీస్ చేసినాం. మీరు అన్నట్టు ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డును, అదేవిధంగా వాళ్ళకు 250 గజాల స్థలాన్ని ఇస్తామనేటటువంటి మాటను చెప్పినాం. ఇప్పుడు ఆల్రెడీ గుర్తించినటువంటి పెద్దలకు 4th సిటీలోనే 300 గజాల్లో ఇళ్ళు నిర్మించేటటువంటి పనిని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికే డిక్లేర్ చేసినారు. అది చేస్తాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులను కూడా గుర్తించేటటువంటి ప్రయత్నం చేస్తాం. దీనికి ఏంటంటే కేసీఆర్ చేసినటువంటి ఉమ్మడి రాష్ట్రం నుంచి వచ్చినటువంటి మిగులు రాష్ట్రాన్ని విధ్వంసం చేసి అప్పల కుప్పగా చేసిపోతే దాన్ని సరి చేసుకుంటూ ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టుకుంటూ తెలంగాణ ఉద్యమకారులకు కూడా రావాల్సినంత గౌరవాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా అది చేస్తాం. మాది లోకల్ పార్టీ. ఈసారి సర్పంచ్ ఎన్నికలైనా ఎంపీ జెడ్పీటీసీ ఎన్నికలైనా ఖచ్చితంగా మేమే విజయం సాధిస్తామనేది బీఆర్ఎస్ చెప్తున్నది. సో కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ. మీరేం చెప్తారు ఈ సర్పంచ్ ఎన్నికల గురించి? అంటే వాని సిగ్గుశరం లేనివాడు ఏది పడితే అది మాట్లాడతాడు. నాకు సారీ టు సే దిస్. కాసేపు ఏమో నేషనల్ పార్టీ అంటారు, కాసేపు ఏమో లోకల్ పార్టీ అంటారు, కాసేపు ఏమో గల్లీ పార్టీ అంటారు. కాబట్టి ఏ పార్టీ ముందు వాళ్ళని డిసైడ్ చేసుకోవాలి. అది నేషనల్ పార్టీనా, లోకల్ పార్టీనా, గల్లీ పార్టీనా? ఎస్, మాది ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహించే పార్టీ. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, నార్త్ ఈస్ట్ నుంచి ప్రతి మూలలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పార్టీ. ప్రతి ప్రాంతంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి భాషకు, ప్రతి సంస్కృతికి, ప్రతి వర్గానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి పార్టీ. అందరి కష్టాలను తెలిసినటువంటి పార్టీ, అందరి కష్టాల పరిష్కారం మార్గం తెలిసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దేశాన్ని 600 రాజ్యాలు ఉంటే ఈ రాజ్యాలని బ్రిటిష్ వాళ్ళు నిలగొట్టి ఆ రాజ్యాలని భారతదేశంలో కలిపి రాజ్యాంగం ఏర్పాటు చేసి ప్రజాపాలనను తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసి రాజ్యాంగబద్ధ పాలనకు 1 ఓటు 1 వాల్యూని తీసుకొచ్చిన పార్టీ. అంతకుముందు రాజుల కాలంలో రాజుల కొడుకులు రాజులయ్యేటోడు, బ్రిటిష్ పాలనలో బ్రిటిష్ పాలన ఉండేది. వీళ్ళిద్దరిని పక్కన పెట్టి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి వాళ్ళం మేము. కాబట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ గ్రౌండ్లో ఉన్నటువంటి ఏ గ్రామానికి ఆ గ్రామానికి కావాల్సినటువంటి డెవలప్మెంట్ మోడల్ని ఏర్పాటు చేయగలిగినటువంటి వెసులుబాటు, ప్రజాస్వామ్య పద్ధతి ఒక కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుంది, ఇంకా ఏ పార్టీలో ఉండదు. కాబట్టి ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించడం వల్ల, కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తులను గెలిపించడం వల్ల ఆ గ్రామాభివృద్ధిని చేసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఏర్పడుతుంది. ఇప్పుడు కేటీఆర్కి ఏమని గెలిపించాలి చెప్పు? 10 ఏళ్ళు అధికారంలో ఉంటుంది, గ్రామ పంచాయతీలను విధ్వంసం చేస్తేవి, సర్పంచ్లను నాశనం చేస్తేవి, బిల్లులు ఇవ్వకపోతుంది, ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయే పరిస్థితి క్రియేట్ చేస్తుంది, ఎమ్మెల్యే ఎంపీలు సర్పంచ్లకు వార్డు మెంబర్లకు ఎవరికి విలువ లేకుండా చేస్తుంది, రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి అధికారాలను కూడా వాడుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రామ పంచాయతీ నిధులను తీసుకొచ్చి బాళ్ళు మళ్లించుకొని ఇష్టానుసారం జల్సాలకు వాడుకుంటుంది. ఇవాళ మళ్ళీ చెప్తే నమ్మనికి ఎవడు తయారున్నాడు? కేటీఆర్ చెప్పేటటువంటి మాటలకు ఎవడు సిద్ధంగా లేడు. అవన్నీ జరిగేటివి కావు. ఒక ఉద్యమకారుడిగా చెప్పండి, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కాదు. ఎస్ఓటోని సర్పంచ్గా ఎన్నుకుంటే బాగుంటుంది, ఎస్ఓటోలో నమ్మాలి, ఎస్ఓటి నమ్మొద్దంటే ఏం చెప్తారు? యువత చాలా ఈసారి సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నారు. నేను తెలంగాణ పల్లెల్లో ఉన్నటువంటి యువకులకు కోరేది ఏంటంటే గ్రామం పట్ల ప్రేమ, అన్ని వర్గాల పట్ల చిత్తశుద్ధితోని, అభిమానంతోని, దయాగుణంతోని ప్రజల్ని కలుపుకొని ప్రజలకు సేవకుడుగా పనిచేసేటటువంటి వ్యక్తిని అనుకోండి. మీరు ఇచ్చేటటువంటి ఓటుతో వచ్చే అధికారాన్ని దుర్వినియోగం చేసి సొంత ఆస్తులను కూలగట్టుకునేటటువంటి వాళ్ళను, దోపిడీ చేసేటటువంటి వాళ్ళను, అవినీతికి పాల్పడేటటువంటి వాళ్ళను, దొంగతనాలు చేసేటటువంటి వాళ్ళకి ఎన్నుకోకండి. నేను మళ్ళీ కోరుతా ఉన్నాను, తెలంగాణ సమాజం, తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే గ్రామ పంచాయతీలు నిజాయితీగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మెజారిటీ మీ ఊర్లలో అందరూ కూర్చొని ఎన్నికలు లేకుండా ఇనానమస్గా ఎన్నుకోండి. ఇనానమస్గా ఎన్నుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి నిధులైతే ఏదైతే ఉన్నాయో మీకు ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంటుంది. అవసరమైన మేరకు పోటీలను తగ్గించండి. అభివృద్ధిని, పార్టీలకు అతీతంగా జరిగేటటువంటి ఎన్నికలు కాబట్టి మీరందరూ అభివృద్ధిని కేంద్రకం చేసుకొని ద్వేషాలు లేకుండా కలిసి జీవించేటటువంటి వాతావరణాన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసుకోవాలని కోరుతా ఉన్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద సో దీక్ష కేసీఆర్ ఒక్కటి చేయడం వల్లనే తెలంగాణ రాలేదు. 1200 మంది అమరులు అయితే కానీ ఇక ఎవరైతే విద్యార్థి లోకమంతా కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు ధర్నాలు చేస్తే సకల జనులు కొట్లాడితే తెలంగాణ వచ్చింది తప్ప కేసీఆర్ చావు నోట్లో తలకాయ కాదు, కనీసం చిటికన వేలు కూడా పెట్టలేదంటూ అప్పట్లో ఉద్యమంలో కీలకంగా పాత్ర వహించినటువంటి బెల్లయ్య నాయక్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది. బట్ ఈ విగ్రహాల వారు కావచ్చు, లేకపోతే గతంలో చేసినటువంటి ఉద్యమాల అంశాలు కావచ్చు, మీడియా ఇటు సోషల్ మీడియాలో గత 2-3 రోజుల నుంచి మాత్రం చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు
Follow WhatsApp at Toli Velugu Official.